జిప్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజే వదనామదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున ఈ కార్యక్రమంలో మేషరాశి వారు ఎప్పుడూ కూడా నిరంతరం ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ దైవాన్ని పూజించాలనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. 12 రాశుల్లో కూడా మొదటిది మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. అంటే ప్రతి మంగళవారం కూడా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, అదేవిధంగా కుజుడిని ఆరాధించడం, ప్రతి మంగళవారం ఉదయం సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉంది. సాయంత్రం మళ్ళీ కూడా ఇంట్లో దీపారాధన చేసుకుని ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించుకుని, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీళ్ళు ప్రతి నిత్యం పూజించవలసినటువంటి దైవం. ఈ మేషరాశి వారికి ఏ సంవత్సరంలో జాతక ఫలాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా మేషరాశి వాళ్ళు మంగళవారం నియమాలు పాటించడం, ఎర్రని వస్త్రాలు ధరించడం, కుజగ్రహాన్ని ఆరాధించడం, అదేవిధంగా మంగళవారం నవగ్రహాల చోటకు వెళ్ళి 27 కానీ 18 కానీ 9 కానీ ప్రదక్షిణలు చేసి తర్వాత అక్కడ కుజగ్రహం దగ్గర కొన్ని కందులు వేసి అవసరమైతే బ్రాహ్మణుడికి కందులు దానం చేయడం, కుదరకపోతే కందిపప్పు అయినా సరే దానం చేయడం, ఇలా చేస్తే చాలా మంచిది. అదేవిధంగా దానం చేయడం కుదరని వారు, గుడికి వెళ్ళడం కుదరని వారు ఈ యొక్క సోమవారం నాడు రాత్రి కేజీంపావు కానీ కేజీ కానీ కందులు రాత్రి నానబెట్టి మంగళవారం ఉదయాన్నే గోమాతకి తినిపించడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి వీళ్ళు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మంగళవారం వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, ఎర్రని వస్త్రాలు ధరించి వెళ్ళడం, లేకపోతే ఎర్రని కచ్చిపోయినా సరే దగ్గర పెట్టుకుని ముఖ్యమైన పని మీద వెళ్తే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఎందుకంటే మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అనుగ్రహం కలిగితే అన్నింటా విజయాలే జరుగుతాయి. వీళ్ళు ఎప్పుడూ కూడా ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అనే మంత్రాన్ని నిరంతరం ఉదయం సాయంత్రం జపించుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని కలుగుతుంది. కాబట్టి ఇది 1 రోజు 2 రోజులు 108 రోజులు 41 రోజు దీక్ష కాదు. మేషరాశి వారు ఎప్పుడు కష్టం కలిగినా, ఎప్పుడు బాధ కలిగినా, ఎప్పుడు ఇబ్బంది కలిగినా నిరంతరం చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే మంగళవారం ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి నవగ్రహాల చోటకు వెళ్ళి కుజగ్రహం దగ్గర కొన్ని కందులు వేసి నమస్కరించి ఓం అంగారకాయ నమః అని ఒక 11 సార్లు కానీ 27 సార్లు కానీ అక్కడ తలుచుకుని ఆ కుజగ్రహానికి నమస్కారం చేసుకుని గోమాతకి కందులు తినిపించడం, ఎర్రని కందిపప్పు ఎర్రని వస్త్రాల్లో వేసి దానం చేయడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి మేషరాశి వారు నిరంతరం ఓం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి. మీకు వీలైనన్ని మంగళవారాలు ఉపవాసం, ఒంటి పొద్దు నియమాలు పాటించండి. ఈ విధంగా చేయడం వల్ల మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడి అనుగ్రహం కలిగి చాలా కష్టాలు అనేవి తీరుతాయి. రుణబాధలు శత్రుబాధలు అనేవి కూడా తొలగిపోతాయి. కాబట్టి మేషరాశి వారు మంగళవారం నియమాలు పాటించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఓం శరవణ భవ అనే మంత్రాన్ని పఠించండి. మీకు అవకాశం ఉంటే మీ ఇంట్లో కానీ దేవాలయం దగ్గర కానీ 6 నెలలకు ఒక్కసారి కానీ ఏడాదికి ఒక్కసారి కానీ మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి హోమం జరిపించుకుని బ్రాహ్మణుడికి దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మేషరాశి వారికి అన్నింటా కూడా విజయాలు కలుగుతాయి. కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.